హాయ్ ఫ్రెండ్స్, రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈగల్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సహదేవ్ వర్మ, ఈగల్ ఈ రెండు పేర్లకి సంబంధం ఏంటి, అసలు ఈ సహదేవ్ వర్మ ఎవరు, అతను ఏం చేస్తున్నాడు అన్నదే ఈ సినిమా కథ. సింపుల్ స్టోరీ లైన్ కి సహదేవ్ వర్మకి టూ మచ్ బిల్డప్ తో బీభత్సమైన ఫైట్లు పెట్టి ఫస్ట్ హాఫ్ ని నడిపించేసి సెకండ్ హాఫ్ లో అనవసరమైన లవ్ ట్రాక్ పెట్టి దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ప్రేక్షకులకి బోర్ కొట్టిస్తాడు. స్టైలిష్ గా తీశాడు యాక్షన్ ఎపిసోడ్స్, ఇవి మాత్రం ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా గన్స్ దాచిన ఫైట్ సీన్ అయితే హైలైట్ గా ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగుంటుంది, అలాగే క్లైమాక్స్ ఫైట్ కూడా బాగుంటుంది. కానీ సినిమాలో కథ చాలా తక్కువగా ఉంటుంది. ఏమాత్రం ఒక స్పై థ్రిల్లర్ కు ఉండాల్సిన మినిమం కథ కూడా ఉండదు. ఇక ఈ సినిమాలో పాత్రలన్నీ ఇంట్రడ్యూస్ చేయబడతాయి. ఆ తర్వాత సెకండ్ పార్ట్ ఉందని దర్శకుడు క్లైమాక్స్ లో వేస్తాడు. ఈ మధ్య బాహుబలిని చూసి పుష్పాన్ని చూసి అందరూ పార్ట్ల మీద పార్ట్లు తీసుకుంటున్నారు. ఒక అద్భుతమైన కథని సింపుల్ గా తెర మీద చెప్పడం రానప్పుడే ఇలా పార్ట్లు తీసుకుంటూ పోతారు. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. సెకండ్ పార్ట్ కి జనం వస్తారో లేదో తెలియదు, కానీ ఫస్ట్ పార్ట్ లో అసలు ఏముందో ఆలోచించాలి. కేవలం స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప కనీసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగోలేదు ఈ సినిమాకి. ముఖ్యంగా కొత్త సంగీత దర్శకుడు అందించిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏ మాత్రం బాగోలేదు. లాస్ట్ 40 నిమిషాలు లోకేష్ కనకరాజ్ మూవీలా ఉందా అంటే అంత సీన్ లేదనే చెప్పాలి. మీరు ఒకసారి థియేటర్లో చూడండి, మీకే తెలుస్తుంది. రవితేజ ఎప్పట్లాగే సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాల మీద మోసాడు. ఆయనకి ఇచ్చిన గెటప్ కూడా అంత గొప్పగా లేదు. ముఖ్యంగా విజయ్ సేతుపతిని కాపీ కొడుతున్నట్లు, ఖైదీ సినిమాలో కార్తీ గెటప్ ని కాపీ కొడుతున్నట్లు అనిపిస్తుంది ఆ గెటప్ చూస్తుంటే. ఇక కావ్య తాపర్ అందాల ఆరబోతకి తప్ప పెద్దగా చేసిందేం లేదు. అనుపమ పరమేశ్వరన్ పాత్ర కూడా సినిమా ఫ్లోకి అడ్డుగా వస్తుంది. ఇక వేరే హీరోయిన్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నవదీప్ పాత్ర కొంతలో కొంత బాగానే ఉంటుంది. చాలా రోజుల తర్వాత నేనే రాజు నేనే మంత్రి తర్వాత ఈ సినిమాలో నవదీప్కి మంచి పాత్ర లభించింది. సినిమా మొత్తం రవితేజ చుట్టూనే తిరగడం, విలన్ గా చేసిన వినయ్ పాత్ర కూడా అంతగా బలంగా లేకపోవడం ఈ సినిమాకి మైనస్ పాయింట్ అనే చెప్పొచ్చు. కేవలం స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఈ ఈగల్నే చూడాల్సిన అవసరం లేదు. చాలా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడు తిరుగుతావేంటి?